నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోయే 237వ కథ VK 237 మానస ఎండ్లూరి గారి కథ అవిటి పెనిమిటి. రచయిత్రి మానస ఎండ్లూరి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథ బొట్టు భోజనాలు VK 166గా గతంలో వినిపించాను కదా. మిళింద కథా సంపుటికి కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత రచయిత్రి ఎండ్లూరి మానస గారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి MA లింగ్విస్టిక్స్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2016లో త్రిపురలో, 2018లో అస్సాంలో నిర్వహించిన ఆల్ ఇండియా యంగ్ రైటర్స్ ఫెస్ట్స్కి స్వీయ రచనా పఠనానికి తెలుగు నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక రచయిత్రి వీరు. 2017లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సుబ్బు స్మారక పురస్కారాలు, 2021లో మాడభూషి పురస్కారం అందుకున్నారు. పుట్ల హేమలత నెలకొల్పిన మొట్టమొదటి మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక విహంగకు సంపాదకత్వం వహిస్తున్నారు. 2015లో మరాఠీ నవల ఓ, 2021లో ఊరికి దక్షిణానగా ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువదించారు. భారతదేశంలోనే వచ్చిన మొట్టమొదటి దళిత ఆత్మకథ బలూతను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి త్వరలో అనువదించనున్నారు. వారి కథ అవిటి పెనిమిటి ఇప్పుడు వినిపిస్తాను. గిన్నెలు కడుగుతున్న శబ్దానికి నిద్ర లేచింది దుర్గ. 6 ఏళ్ల కొడుకు పండుగాడు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. టైం చూస్తే 6 అవుతోంది. కళ్ళు నిలుపుకుంటూ జుట్టు ముడేసుకుంటూ గుడిసెల్లోంచి బయటకొచ్చింది దుర్గ. ఆమె భర్త రాజు గుమ్మం పక్కన కూర్చుని రాత్రి తిన్న కంచాలు, అన్నం గిన్నె, కూరముకుడు, కొబ్బరి పీచు బూడిదతో పట్టి పట్టి తవ్వుతున్నాడు. అన్నం మెతుకుల కోసం వస్తున్న పిల్లుళ్ళు కుక్కల్ని తరుముతున్నాడు మధ్య మధ్యలో. ఏమయ్యా, ఏటంత ఆరాటం నీకు? నేను లేచి తోముకుంటాను కదా. ఏటైంది ఇప్పుడు? రోజంతా పని చేస్తానే ఉంటావు. ఇంట్లో కూకుని బుట్టలు అల్లడమేగా నా పని. అదిగో పిల్లాళ్ళు ఎత్తాడు, వెళ్ళి పాలు ఇడ్లీ అటుకురా, బేగెళ్ళు. అంట్లు తోమడం పూర్తి చేసి అరచేతులు భూమి మీద ఆంచి పోలియో వల్ల చచ్చుబడిన 2 కాళ్ళు నడుంపైకి లేపి దేక్కుంటూ గుడిసెలోకి వెళ్ళాడు రాజు. కొడుకు తల నిమిరి పొయ్యి దగ్గరికి వెళ్ళి కట్టెలు పేర్చి పాలగిన్నె పెట్టి సిద్ధం చేశాడు. పాలకెళ్ళిన దుర్గ తోమిన అంట్లు లోనికి తెచ్చి చిన్న పాల ప్యాకెట్టు, ఇడ్లీ పొట్లం రాజు చేతికిచ్చి మొహం కడుక్కుని పనికి బయలుదేరుతోంది. ఇడ్లీ తినేసేలే దుర్గా అన్నాడు రాజు పాలు కాస్తూ. వద్దు రాజు, అక్కడ ఏదో పెడతారు, మీరిద్దరూ తినండి చెప్పి బయలుదేరింది దుర్గ. కొద్దిసేపటికి పండుగాడు లేచాడు. వాడికి పళ్ళు తోమించి పాలు తాగించి స్నానం చేయించి ఇడ్లీ పెట్టి చిరుగులు పడ్డ యూనిఫామ్ వేసి తోటి పిల్లలతో బడికి పంపాడు రాజు. వాస్తవానికి దుర్గ రాజుని పెళ్లి చేసుకోవటం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అలా అని ప్రేమ వివాహం కాదు. దుర్గ పేదరికాన్ని వెక్కిరించడానికి ఆమె సొంత మేనమామే తెచ్చిన సంబంధం అది. ఆవిటోడైతే మనసు కదా అని మొండిగా రాజునే చేసుకుని సంతోషంగా కాపురం చేస్తుంది దుర్గ. అప్పుడు నవ్విన వాళ్ళంతా ఇప్పుడు దుర్గా రాజుల ప్రేమను చూసి ఈర్ష్యపడుతున్నారు. నా మొహాన కాఫీ కొట్టే ఉద్దేశం ఉందా లేదా? దినపత్రిక తిరిగేస్తూ అరిచాడు విష్ణువర్ధన్. తెస్తున్నానండి. చురుక్కుమన్న వేలిని నోట్లో పెట్టుకుని వెంటనే కుళాయి కింద కడుక్కుని భర్తకి కాఫీ ఇచ్చింది పద్మావతి. స్నానం చేసి తయారైన కూతురు బుజ్జి తన చేతిలో దువ్వెన రిబ్బన్లు పట్టుకుని పద్మావతి చుట్టూ తిరుగుతోంది జడలు వెయ్యమని. ఒక పక్క కూర మాడిపోతోంది, అన్నం పొంగిపోతోంది, ఇంకా పెసరట్లు అయ్యాలి. ఎప్పటినుంచో 4 బర్నర్లున్న స్టవ్ కొనుక్కుందామంటే విష్ణువర్ధన్ వినకపోగా, ఉండే ముగ్గురికి 4 పొయ్యిలు అవసరమా అంటాడు. పోనీ 3 బర్నర్లున్నవి కొంటాడా అంటే అదీ లేదు. ఈ చికాకు తోడు అట్ల పెనం ఎంత వెతికినా కనపడదు. ఉండవే, చంపేస్తున్నావు, ఇంత వయసు వచ్చాక కూడా నేను జల్లు వేయటం ఏంటి? కూతురు నెత్తి మీద కోపంతో ఒక్క ముట్టికాయ వేసింది పద్మావతి. అంతే, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని మంచం ఎక్కింది బుజ్జి. అట్ల పెనం ఇంకా దొరకలేదు. వస్తువులన్నీ టపాటపా చప్పుళ్ళు చేస్తూ పెనం కోసం వెతుకులాడుతోంది పద్మ. అబ్బబ్బా
చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి, ఆపుతావా గోలా? భర్త అరుపులు. టక్కున నిశ్శబ్దం ఆవరించింది వంటగదిలో. అంతలోనే వచ్చింది దుర్గ. వచ్చావా? గదుల తర్వాత ఉడుద్దు కానీ ముందు గిన్నెలు కడిగే దుర్గా. అబ్బా, ఇక్కడుందా పెనం? ఇందాకటి నుంచి వెతకలేక చచ్చిపోతున్నా. ముందు ఇది కడిగిచ్చేయి, పిల్లకి స్కూల్ టైం అయిపోతుంది. అన్నం వార్చి కూరలో చింతపండు పులుసు పోసి బుజ్జిని బుజ్జగించడానికి వెళ్ళింది పద్మ. బుజ్జి దాన్ని ఓదార్చి జల్లేసేసరికి తల ప్రాణం తొక్కొచ్చింది. గబగబా పెసరట్లు వేస్తూ మిక్సీలో పసరు చేస్తూ లంచ్ బాక్స్ రెడీ చేసింది పద్మావతి. ఓ ప్లేట్లో 2 పెసరట్లు వేసి బుజ్జిగిస్తే పచ్చడి వేసుకుని టీవీ ముందు కూర్చుని తింటోంది. ఈలోగా పద్మ నైటీ మార్చి చీర కట్టుకుని కూతురు స్కూల్ బ్యాగు లంచ్ బాక్సుతో బుజ్జి తినడం పూర్తయ్యేంత వరకు కాసు కూర్చుని పక్క వీధిలో స్కూల్ బస్సు ఎక్కించి వచ్చింది. కానీ టిఫిన్ తీసుకురా త్వరగా, జిల్లా పత్రిక చదువుతూ అన్నాడు విష్ణు. మళ్లీ పెనం పెట్టి చకచక తన వైరాగ్యమంత విశాలమైన పెసరట్టు వేసి దానిపైన తన బతుకులో కనిపించిన ఆనందమంతా చిన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేడి వేడి పెసరట్టు ఇచ్చింది. విష్ణు అది తినేలోపు ఇంకో 6 వెయ్యాలి. 3 మొగుడికి, 3 దుర్గకి. ఆఖరిలో ఓపిక నశించి రుచి మీద ఆసక్తి చచ్చి చాలని పిండితో ఏ ఆర్భాటాలు లేని సాదా పెసరట్లు తనకి. వెంటనే తయారై మొగుడికి తనకి లంచ్ బాక్స్ పెట్టేసి దుర్గను పంపించి ఇంటి తాళాలు వేసుకుని బయలుదేరింది పద్మావతి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవడానికి భర్తకి వెళ్ళొస్తానని చెప్పడానికి పెద్ద తేడా ఉండదు. 2 అనుభూతులు లేకుండా యాంత్రికంగా చేసే పనులే. విష్ణు తీరిగ్గా 1 గంట తర్వాత బయలుదేరాడు ఉద్యోగానికి. పద్మ, విష్ణులిద్దరూ అటు ఇటుగా ఒకే సమయానికి ఇంటికి చేరుకుంటారు. ఎవరు ఎప్పుడొచ్చినా టీ పెట్టాల్సిన బాధ్యత మాత్రం పద్మదే. అంతేనా? పకోడీలో నూడిల్స్, అటుకుల ఉప్మానో చేయటం కూడా. ఆ రోజు వేడి వేడి టీతో పాటు కరకరలాడే అరటికాయ బజ్జీలు కూడా వచ్చాయి విష్ణు ముందుకి. ఏమండి, మా అన్నయ్య ఫోన్ చేశాడు, చిట్టిది పెద్ద మనిషి అయిందిట. రేపటి నుంచి 3 రోజులు మనందరికీ సెలవులే కదా, వెళ్ళొద్దామండి. పెదవంచున టీ ఊదుకుంటూ చెప్పింది పద్మ. ఆహా, సరిగ్గా రేపటి నుంచి సెలవులనే ఇవాళ అయిందా? నిన్నే అయిందిట, ఇవాళ కూర్చోబెట్టారట. మరి మీ అన్నా వదిన నాకు ఫోన్ చేసి చెప్పలేదే? మీకు ఫోన్ చేశారండి, తీయలేదుట. అయితే మళ్ళీ చేయాలి, ఆహ్వానించాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా విష్ణు మాట్లాడడు అన్న విషయం తెలిసిందే. రాను అని చెప్పడానికి వాదన లేవనెత్తుతున్నాడు విష్ణు. ఆ వాదన విని ఖండించి ఒప్పించగలిగే ఓర్పు, ఉబలాటం పద్మకు లేవు. అందుకే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలని అనుకుంది. అదే విషయం చెప్పింది. నువ్వు వెళ్తే నాకు వంట వరపు ఎవరు చేస్తారు? ఏం వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండు. మా అన్నయ్య పెద్ద కూతురండి అది, నేను లేకపోతే ఎలా? పోనీ కాఫీ టీలు బుజ్జి పెట్టిస్తుంది. 2 రోజులు బయట నుంచి భోజనం తెచ్చుకోండి. పనమ్మాయి వచ్చి వెళ్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సరేలే, వెళ్ళాక వాళ్ళు వీళ్ళు ఉండమన్నారని ఉండిపోకు. ఏలుండి రాత్రికల్లా వచ్చాయి. నాకు బయట భోజనం ఎక్కదు అని అతని అంతరార్థం. అంతే తప్ప పొరపాటున కూడా భార్య లేకుండా ఉండలేకపోవటం కాదు. జీతం తీసుకునే పని మనిషి అయినా సెలవు పెడుతుందేమో కానీ ఉద్యోగం చేస్తూ వంట మనిషిగా స్థిరపడ్డ భార్యకి సెలవు పెట్టే అవకాశం ఉంటుందా? దుర్గ పని మధ్యలోంచి ఇంటికి వెళ్ళేసరికి రాజు పేడతో ఇల్లంతా అలుకుతున్నాడు. ఏటి రాజు, బుట్టలన్నీ అల్లేసావా? ఏ పని చేయకపోతే తోసదేటి నీకు? పొట్లలోంచి గారెలు తీసి రాజు నోట్లో పెట్టింది. నాకెందుకే, నువ్వు పండుగడుతునండి. తింటానులే, యామలత గారు ఇచ్చారు గారెలు. కూసేపన్నా నిద్రవేటి, ఎప్పుడు ఏదొక పని పెట్టుకుంటావు. సరే, నేను వెళ్తాను, గారెలు ఇద్దారని భయానొచ్చాను. దుర్గ 2 ఇళ్లలో పని పూర్తి చేసుకుని సాయంత్రానికి పద్మావతి ఇంటికి వెళ్ళింది. బుజ్జి పాలు కాచి కప్పులో కాఫీ పొడి, 2 చెంచాల పంచదార వేసి జాగ్రత్తగా వేడివేడి పాల గిన్నెను మసిగుడ్డతో పట్టుకుని కప్పు నిండా పోసిచ్చింది తండ్రికి. అమ్మ ఇచ్చిన శిక్షణ బాగానే పనిచేసింది. ప్రస్తుతానికి చేతులు కాల్చుకోకుండా కాఫీ పెట్టేసింది. ఏంటమ్మా ఇది? కాఫీ నేను సాయంత్రాలు తాగను, టీ మాత్రమే తాగుతాను. అందుకే చెప్పాను మీ అమ్మకి ఎక్కడికి తగలడొద్దని. కాఫీ వాసన పసిగట్టి కనీసం కప్పు వంక కూడా చూడకుండా చిందులు తొక్కాడు విష్ణు. బుజ్జి బెదిరిపోయింది. తండ్రితో చనువు తక్కువ,
అమ్మ బాగా గుర్తొచ్చింది. ఇదే మాట అమ్మనుంటే వెంటనే మంచం పైన కింద పడుకొని 2 గంటలు ఏడ్చేది. ఆ తర్వాత అమ్మ రావటం, బుజ్జగించటం, ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలించటం, అన్నం తినిపించటం అవన్నీ గుర్తుకొస్తున్నాయి. బుజ్జి కాఫీ కప్పు తీసుకెళ్లి టీ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అమ్మ చెప్పిన సూచనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ వేరే కప్పు తీసింది. దుర్గా అంతా గమనిస్తూనే అంట్లు తోమటం, గదులు ఊడవటం చేస్తోంది. బుజ్జి టీ పెట్టి విష్ణుకిచ్చింది. ఒక్క గుటక తాగిన వెంటనే మొహం చిట్లించి కప్పు టేబుల్ మీద పెట్టేశాడు. అంటే ఇహ తాగడని అర్థం. ఇంకా పనులు రాకపోవటం ఏంటమ్మా? నానమ్మ నీ వయసులో ఎంత పని చేసేదో నీకు చాలాసార్లు చెప్పింది కదా, గదిమాడి విష్ణు. బుజ్జి చిట్టి కళ్ళల్లో జరజరా నీటి బొట్లు రాలాయి. ఏదో పరాయి మనిషితో ఉంటున్నట్టుంది బుజ్జికి. సరదాకి చేసిన చపాతీ అమీబాను తలపించిన అమ్మ ఎంత మెచ్చుకునేదో. బుజ్జి ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంది. విష్ణు ఆకలికి నకనకలాడుతున్నాడు. పిలిస్తే పళ్ళెంలో భోజనం తెచ్చివ్వడానికి పెళ్ళం లేదని గుర్తొచ్చి హోటల్కి ఫోన్ చేసి హోమ్ డెలివరీకి ఆర్డర్ ఇచ్చాడు. బుజ్జిని లేపాడు పళ్ళెం తెచ్చి కూరలు గిన్నెల్లో వేయడానికి. కానీ బుజ్జి లేవలేదు. తప్పదనుకుని కింద మీద పడేసుకుంటూ భోజనం ముగించి పడుకున్నాడు విష్ణు. పద్మ నుంచి ఫోన్ రావడం కంటే ముందే. పద్మ కూతురు ఎలా ఉందో, అలవాటు లేని పనులు ఎలా చేయగలుగుతుందోనని బెంగతో తినకుండా నిద్రపోకుండా హైరానా పడుతోంది అక్కడ. దుర్గా, ఏటే నిద్రట్లేదా? మెదులుతూనే ఉన్నావు, కొడుక్కి జోకొడుతూ అడిగాడు రాజు. ఇయాలొక ఆవిటి పెనివిటిని చూశానయ్యా. తప్పే, నీ మొగుడు కవిటోడే, ఎవరిని లానకు. చెప్పిచ్చు కొట్టేస్తాను ఎవడన్నా నిన్న మాట అంటే. అవిటోడంటే చేతులు కాళ్ళు లేనోళ్ళు కాదయ్యా, ఉండి వాటిని ఉపయోగించుకోలేనోళ్ళు. దుర్గా, ఏటైందే? ఏటా కోపం? అపార్ట్మెంట్లో పనిచేస్తాను కదా పద్మమ్మ గారింటో. ఏటైంది? నిన్నేటన్నా అన్నారా? నాన్ననే అంత మగాడు ఇంకా ఎవడు పుట్టలేదు. కానీ ఆయమ్మ పని మీద ఊరెళ్తా పిల్లని అయ్యగారికి టీలు కాపీలు ఎడతాకి వదిలేరయ్యా. అయితే ఏటి అయితే గీతే అంటావు? అంత చిన్నపిల్ల నేర్చుకుని పనులు చేయడం ఏమిటి? ఆయమ్మ పిల్లకి నేర్పించే బదులు మొగుడికే నేర్పించలేకపోయిందా? ఒక్కరోజు పెళ్ళాం లేకుండా ఆడి తిండి ఆడతం లేనోడిని అవిటోడనక ఇంకేటంటారు రాజు? అయ్యో, ఆయనకి నాలాగే అవిడితనం ఉందని ఎప్పుడూ చెప్పలేదేటి మరి? ఎల్లే నీ తెలివి సంతకెల్లా. పచ్చ కామెరులోడికి లోకం అంతా పచ్చగుందని పని చెయ్యని పతోడు కాళ్ళు చేతులు లేనోడేనేటి? నువ్వు చాలా పని చేస్తావు కదా మనింటో. మరి ఆయనేటి ఒళ్ళంతా తిన్నంగా ఉన్నా ఆయన పనులు కూడా పెళ్ళాంతో చేయించుకుంటాడు. తానానికి నీళ్ళడ్డం కాడ్నుంచి బట్టలు ఉతికి త్రీసేసి టిఫిన్ ఎట్టి కాపీ ఎట్టి అన్నం పళ్ళెంలో ఎట్టి నోటి కాడికిచ్చి పడుకునే టయానికి మజ్జిగిచ్చి దాకా ఆయన పనులు, ఆవిడ పనులు, పిల్ల పనులు ఆయమ్మే చేస్తుంది. అదేమిటి, బట్టలను ఉతకవా? ఆయన గోరికి పనోళ్ళు ఉతికితే నచ్చదంట అయ్యా. ఓహో, మళ్ళీ ఇదోటేటి? మరేటనుకున్నావు? సర్లేబే, మనకెందుకు ఆళ్ళగోల, పడుకో. థూ, ఆడిది ఓ బతికేనా? చిన్నపిల్లతో పని చేయించుకుంటున్నాడు. ఒకేళ మగపిల్లోడైతే ఏం చేసేవాడు? ఏది కూడా చేసేవాడు, మనకెందుకు, పడుకో. అంత ఒళ్ళు వంగనోడికి పెళ్ళి పిల్ల సంసారం ఎందుకో? మళ్ళీ ఆడిని మీరు గారు అని పిలాలి. నేనేనయం మొగుడిని పేరెట్టి పిలుస్తాను. అందరూ మంచి మొగుళ్ళే ఉండరే. పెళ్ళాలే చెప్పుకోవాలి వాళ్ళ మొగుళ్ళకి. సాయం చేయమనో లేకపోతే ఆడే పనులు ఆడనే చేసుకోమనో. అబ్బసా, మొగుళ్ళకి బుర్రలు లేవేటి? కళ్ళ ముందు పెళ్ళాలు గొడ్డు సాకరీ చేతుంటే ఓ చెయ్యి ఇయ్యాలనిపించదు. ఆడవాళ్ళకి ఏమన్నా 4 చేతులుంటాయి ఏటి ఖాళీ మాతలాగాని? ఆడదానికి ఎన్ని చేతులున్నా నోరుండదు కదే. ఒకేలా నోరున్నా ఇన్నేళ్ల నుంచి పనులు చేయించుకోవడానికి అలవాటు పడ్డవాళ్ళు సడన్గా పని చేయమంటే చేస్తారంటావా రాజు? ఓసి ఎర్రి ముఖమా, ఇది పని చేయటం శాతనవ్వకపోవటం గురించి కాదే, మొగోడి బుద్ధి గురించి. టీవీ కాడ నుంచి లేచి అన్నం కూరలు వేసుకుని తినడం శాతకా కనుకుంటున్నావా? మొగోడి పనులు ఆడదే చెయ్యాలా అని ఒక గర్వం,
అది అమ్మైనా పెళ్ళామైనా కూతురైనా కోడలైనా. అసలే పెళ్ళాం కూడా మొగుడితో పాటు ధీటుగా ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. దాని డబ్బులైతే కావాలి, కానీ పెళ్ళాంతో సమానం అంటే మొగాడిలా ఒప్పుకుంటాడే. ఇక ఆడదాంతో పాటు ఇంటి పనులు కూడా చేస్తే పెళ్ళానికి ఈడికి తేడా ఉండద్దు. ఒకేలా చేసిన ఏదో చిన్న సితకం సాయం చేస్తారు, కానీ పెళ్ళాంలాగా పొద్దున్నే లేచి పనులు మొదలెట్టరు కదా. ఎన్నో ఏళ్ల తరబడి ఆడదాన్ని అట్టా తయారు చేశారు, కానీ ఏదైనా ఆడవాళ్ళకే చేతనవుద్దే. ఇది మగవాళ్ళ రాజ్యం కాబట్టి ఆడది ప్రతి నిమిషం పోరాడుతూనే ఉండాల. నోరు మూసుకుని ఉండాలో ఎదిరించి గౌరవం కాపాడుకోవాలో ఆడదే నిర్ణయించుకోవాలా. మీ పద్మగారు ఏడు చేస్తారో. మరుసటి రోజు పొద్దున్నే దుర్గ పద్మావతి ఇంటికి పనికి వెళ్ళింది. వంటగదిలో ఏదో గాజు సీసా భళ్ళున పగిలిన శబ్దం విని లోనికి పరిగెత్తింది. బుజ్జికి ఏదైనా గాయమైందేమోనని. విష్ణువర్ధన్ విష్ణుమూర్తిలా సోఫాలో పడుకుని టీవీ చూస్తున్నాడు. దుర్గ వంటగదిలోకి వెళ్ళేసరికి పద్మ పగిలిన గాజు పెంకులు ఎత్తుతోంది. అదేటమ్మా, రేపొస్తున్నారు కదా. వంటకి ఇబ్బంది అవుతుందని తెల్లవారే వచ్చేస్తాను దుర్గా. ఆడది నోరెత్తితే కానీ మొగాడిలో మార్పు రాదని రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దుర్గకి. పద్మ నోరెత్తకపోగా ఎదురు సేవలు చేస్తుంటే మొగుడికి అసలు మార్పు రావాలన్న అవగాహన ఎలా వస్తుందనుకుంది దుర్గ. పద్మ మొహం నలతగా ఉంది, సన్నగా వణుకుతుంది కూడా. ఏటమ్మా, జ్వరంగానే వచ్చిందా? అవును దుర్గా, రాత్రి ప్రయాణం, అలసట, పైగా విపరీతమైన చలిగాలి. నేను పడుకుంటాను, నువ్వు పని చేసుకుని వెళ్ళు. పద్మ చలి జ్వరంతో రగ్గు కప్పుకొని వణికిపోతోంది. దుర్గ విష్ణువర్ధన్కి విషయం చెప్పిన అరగంటకు చుట్టం చూపు కన్నట్టు వెళ్ళాడు. టాబ్లెట్ ఏమైనా వేసుకోపోయావా? ఆ సొరుగులోనే ఉందిగా అన్నాడు 2 అడుగుల దూరం నుంచి. అమ్మగారు ఏమీ తినలేదనుకుంటాను అయ్యగారు, ఏడిగా పాలు కాసిస్తాను అని హడావిడిగా వంటింట్లో కలబోయింది దుర్గ. ఆగు దుర్గా, ఆవిడే కాసుకుంటుందిలే, నువ్వు నీ పని చూసుకో చాలు. చికాకు ప్రదర్శిస్తూ బుజ్జిని పిలవబోయాడు విష్ణు. పని శాతకాని పిల్లెట్టిన టీ అయినా తాగుతారు, కానీ మాలాంటి తక్కువ జాతోళ్ళెట్టిన కాపీలు టీలు పాలు ఎందుకు తాగుతారండి బాబు మీరు? మీరు వండుకుని తిన్న కంచాలు సామాన్లు కడగతాకి పనికొత్తాం, కానీ కడిగిన గిన్నెలు అంటుకోవటానికి పనికిరాం. పక్కదున్న సొరుగులోంచి మాత్రలు తీసివ్వలేని మొగుడికి సేవ చేసి జ్వరం తెచ్చుకున్న పెళ్ళాం. బాగా సరిపోయారు ఇద్దరికి తిరిగిన. ఛీ, మళ్ళీ ఈ గుమ్మం ఎక్కితే మీ ఎడంకాలు సొప్పు కొట్టండి. విష్ణువర్ధన్ కొయ్యబారిపోయాడు దుర్గ మాటలకి. దుర్గ వెనుతిరగగానే వాకిట్లో రాజు కనపడ్డాడు 2 కర్రల మధ్యలో. ఏటి రాజు, ఇలా కూర్చోబెట్టి కంగారుగా అడిగింది దుర్గ. ఆలస్యమైంది కదా, ఇంకా రాలేదట అని యామలతమ్మ గారింట్లో శ్రీదేవమ్మ గారింట్లో చూశాను, లేవు, ఇంకా ఇక్కడికి వచ్చాను చెమటలు కక్కుకుంటూ చెప్పాడు రాజు. తన భార్య కోసం ఆందోళన పడుతూ 4 కాళ్లతో వచ్చిన రాజునే చూస్తున్నాడు విష్ణు. ఓ కర్ర తీసేసి తన భుజం ఇచ్చి రాజు నడుం పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తోంది దుర్గ. జ్వరంతో వణుకుతున్న భార్యని 2 అడుగులు ముందుకేసి నుదురు పట్టుకుని చూడ్డానికి బద్దగించిన విష్ణు తొలిసారి ఆలోచించటం మొదలుపెట్టాడు. అవిటి పెనిమిటి ఎవరా అని. వీకే 237 మానస ఎండ్లూరి గారి కథ అవిటి పెనిమిటి విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు, ఇది వినిపించే కథలు, వినిపించే కథలు, ఇది వినిపించే కథలు.